మధ్య నెమ్మది లేదు, బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య సమాధానము లేదు. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు 2008వ సంవత్సరంలో నా ప్రియకుమారుడా నేను ఈ భార్యాభర్తల మధ్య నీకు నెమ్మదిస్తాను అంటున్నాడు. నా ప్రియకుమారి నీ కుటుంబంలో సమాధానం ఇస్తాను అంటున్నాడు. నా ప్రియకుమారుడా నీ బిడ్డల మధ్య నీకు నేను నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు దేవుడు. కావాలది కావాలంటే కష్టపడాలండి. బైబిల్ పొట్టు జాకీ గురించి మనం చాలా సార్లు విన్నాం కదా. చాలా తిప్పలు పడి ధనవంతుడు అయ్యాడు, చాలా తిప్పలు పడి మేడల విద్యలు కట్టుకున్నాడు. కానీ ఆయన ప్రజల్లో నెమ్మది లేదు. యేసుని చూస్తే నాకు నెమ్మది వస్తుందేమో, యేసు దగ్గరకు వెళితే నా సమాధానం వస్తేమో వచ్చాడు పాపం చూడలేక కొంచెం కష్టపడి ఆ మేడు చెట్టు ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా. యేసు చూసాడా యేసు మరి ఆయన ఇంటికి వెళ్ళాడా? ఆయన దేవుని ఇచ్చాడా? ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు కూడా అబ్రహాము కుమారుడే హల్లెలూయా. అప్పుడు నుండి ఆయన కుటుంబ జీవితము, ఆయన సంసార జీవితము, ఆయన వ్యక్తిగత జీవితంలో నెమ్మది వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డ నీకు నెమ్మది కావాలా? చాలా కుటుంబాలు నెమ్మది ఉంటున్నా. ఆయన హట్టి ప్రాంతంలో మనం తినడానికి ఉంది, మన కట్టడ గృహాలు నివాసం చేస్తున్నాం, త్రవ్వని బావులు నీళ్లు చేసుకుంటున్నాం, నాటినటువంటి ద్రాక్ష వల్లి నుండి మంచి శ్రేష్టమైన ఫలాలు తింటున్నాం. కానీ కుటుంబాల్లో నెమ్మది లేదు. ఈ నెమ్మదనే దీవెన, లేక నెమ్మదనే ఆశీర్వాదం, నెమ్మదనే నూతన క్రియ నీకు కావాలి. నీకు అన్ని ఉన్నాయి కానీ సమాధానం నీకు లేదు. ఆ నెమ్మది కావాలి, నువ్వు కూడా ఏసే దగ్గరికి రావాలి, ఏసేది చూడాలని నీకు ఆశ కావాలి. ఆ ఆశతో కాబట్టి కొంచెం కష్టపడాలి నువ్వు, అప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదము ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎంతమందికి నెమ్మది కావాలని ఆశపడుతున్నారు? నా కుటుంబంలో నాకు నెమ్మది కావాలి, మరి దేవుడు గారు కష్టపడతారా? హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. దేవుడు ఇతను ఒక నూతన క్రియ చేస్తున్నాడు అంతే. ఆమేన్ ఆమేన్. 2008వ సంవత్సరం నెమ్మది ప్రతి కుటుంబానికి దేవుడు నెమ్మదిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. సమాధానం లేని ప్రతి కుటుంబానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. మీ కుటుంబానికి నెమ్మది కావాలంటే భర్తతో భార్యతో కొట్లాడితే రాదు నెమ్మది. జాగ్రత్త స్త్రీలారా పురుషులారా, జాగ్రత్త. కొట్లాడితే కాపడలు వదిలిపెట్టి వెళ్ళిపోతే నెమ్మది రాదు. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు, నా స్థితి ఏంటి ప్రభు అని అడుగు, దేవునికి సహాయము చేస్తాడు. హల్లెలూయా. అలాగే మరలా మనం చూసుకుంటే ఆదికాండము 32వ అధ్యాయము 21 నుండి 21 చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము 21 నుంచి చదవండి. 24 నుండి చదవండి. 30 నుండి 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను, తాను అతని గెలవకుంట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడుట వలన యాకోబు తొడ గూడు వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు కూడా దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. ఎట్లా పెరుగులాడుతున్నాడు తెలుసా? కష్టపడుతున్నాడు. నూతన ఆశీర్వాదం కావాలంటే నేను చెప్పాను కదా, అది వృత్తిలే రాదని. భూలోకంలో మనం ఎంతైతే ఒక నూతనమైన వస్తువు కొరకు, ఒక నూతన దీవెన కొరకు ఎంత కష్టపడతామో, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎంత కష్టపడాలి. ఈ భూలోకంలో మన కష్టపడినవి అన్ని క్షణికమైనవి, అవి తొందరగా నశించిపోయాయి. కానీ దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం మాత్రము అది నశించిపోయేది కాదు. ఇక్కడ యాకోబు గారు అడుగుతున్నారు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఈయనకి ఆశీర్వాదాలు పిచ్చి. ఎవరికి? యాకోబు గారికి. ఈ ఆశీర్వాదం కావాలని, ధనవంతుడు అవ్వాలని, లేక దేవుడి దగ్గర నుండి జ్యేష్ఠత్వం ప్రథమ ఫలాలు పొందుకోవాలని అన్నను కూడా మోసం చేసిన గరుడు అనమాట ఈయన. మనకు బాగా తెలుసు అన్నను మోసం. ఎందుకంటే ఆశీర్వాదం కావాలి. చాలా కుటుంబాల్లో తమ్ముడు కంటే అన్న బాగుండాలని ఆశపడే కుటుంబాలు ఉన్నాయి, అన్న కంటే తమ్ముడు బాగుండాలనే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకేమొద్దు, మా అక్కకేమొద్దు, నాకే అన్ని కావాలనే చెల్లెళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2-3 చెల్లెళ్ళు ఇంట్లో ఉంటే మా అక్క పాత బట్టలు వేసుకుంటే డ్రెస్, నేను కొత్త చీర కట్టుకొని వస్తాను అనుకునే చెల్లెళ్ళు కూడా ఇళ్లలో లేకపోలేదు. అలాంటి మనస్తత్వం కలిగిన ఈ యాకోబు గారు, ఈయనకి ఆశీర్వాదాలు పిచ్చుంది. ఈ ఆశీర్వాదం
చేశాడు. మనకు బాగా తెలుసు, భూలోకంలో పడరాని పాటలు పడ్డాడు, చేయరాని కార్యాలు కూడా చేశాడు. కానీ అంత శూన్యమే. చివరి తన ఇల్లుని, తన అన్నదమ్ముల్ని, తర్వాత తన తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టే స్థితి వచ్చింది. అప్పుడు ఆలోచన చేశాడు, నాకు ఆశీర్వాదం కావాలంటే నేను మా నాన్న దగ్గర కాదు, నేను మా అన్న దగ్గర కాదు, నేను దేవుని దగ్గరే దాన్ని నేను పొందుకోగలను. ఎందుకంటే వారి దగ్గర నేను ఎన్ని మోసాలు చేసిన చివరికి వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి నేను ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందుకుంటానని ఆ రాత్రంతా మొరపెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఆశీర్వాదం కావాలా? ఒకవేళ నీ తమ్ముడు వదిలుతున్నాడని నీకు బాధగా ఉందా? ఒకవేళ నీ చెల్లికి ఉద్యోగం ఉందా, నీకు ఉద్యోగం ఉండదని నీకు బాధ ఉందా? నీ చెల్లి కుటుంబం బాగుందని, నీ కుటుంబంలో తాగుబోతు భర్తతో కాపురం చేస్తున్నావు, నీకు బాధ ఉందా? నువ్వు బాధపడవాక. మనుషుల మీద మనం ఎప్పుడు కూడా బాధపడదు. మనం దీవించేవారెవరు? దేవుడు. గుర్తుపెట్టుకుని జాగ్రత్త. చాలా కుటుంబాల్లో, మన కుటుంబాల్లో కూడా చాలా ఉన్నాయి అలాంటి. తమ్ముడు బాగుంటే అన్న ఉంచుకోడు, అన్న బాగుంటే తమ్ముడు ఉంచుకోడు, చెల్లెలు ఉంటే అక్క ఉంచుకోడు, ఇలాంటివి ఉన్నాయి అనమాట. కాబట్టి మనల్ని ఆశీర్వదించేది అక్క చెల్లెలు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించేది ఎవరంటే దేవుడు. దేవుడి దగ్గరికి వెళ్తే మనకి శ్రేయస్కరమైన ఆశీర్వాదం. దేవుడు అంటాడు, అయ్యా నీ పేరు ఏం పేరు? అయ్యా నా పేరు యాకోబు. లేదు లేదు, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదం శాశ్వతమైనది. దేవుడు ఆగిన నా యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం అంతా ఆగిపోలే. యాకోబు యొక్క 12 మంది కుమారులకి ఆ 12 మంది ఇంకా తరతరాలు భూమి మీద విస్తరించడానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. లెక్కింపజాలని వెండిని ఇచ్చాడు, లెక్కింపజాలని మరి బంగారాన్ని ఇచ్చారు, లెక్కింపజాలనేటువంటి ఒంటిని ఇచ్చాడు. దేవుడు అసాధ్యమైంది ఆయనకి ఏది కూడా లేదు. కనుక నీకు ఆశీర్వాదం కావాలా? నీకు ధనం కావాలా? నీకు మరి భార్య బిడ్డలు కావాలా? లేకుంటే నీ యొక్క సంతతి విస్తరించాలని నువ్వు ఆశపడుతున్నావా? మనుషులతో ఫైటింగ్ చేయొద్దు, అన్నదమ్ములతో ఫైటింగ్ చేయొద్దు, అక్క చెల్లెలతో దెబ్బలాడవద్దు. నువ్వు దేవుని దగ్గర ఆ రాత్రంతా పెరుగులాడారంట. అంత ప్రార్థన నువ్వు చేస్తున్నావా? అంత ప్రార్థన నేను చేస్తున్నానా? నీకు ఆశీర్వాదం కావాలని ఒక రాత్రంతా. అప్పుడు దేవుడు కూడా విసుగుదాలు వచ్చి ఆ తొడగుడ్డులు కూడా ఆయన్ని వెరగొట్టాడు. అయినప్పుడు నువ్వు ఆశీర్వదించే వరకు నేను వెళ్ళనయ్యా అన్నాడు. అలాంటి మనసు క్రైస్తవులుగా మనకు కావాలండి. ఏదో క్రైస్తవులు అనుకుంటున్నాం, దేవుని పేరు పెట్టుకుంటున్నాం, కానీ ఈ పోట్లాట్ల తగాదలు మానుకోవట్లేదు. మనం యాకోబు తన అన్నతో పోట్లాడాడు, తన తండ్రిని మోసం చేశాడు, కానీ ఆశీర్వాదం అనేది ఆయనకు వచ్చిందా? రాలా. దేవుడు ఆయన ఆశీర్వదించగా ఆయన విస్తారమైన దీవెనలు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకున్నాం. నూతన క్రియలు చేయుచున్నానని నేను సెలవీయగా, నూతన క్రియలు బైబిల్లో ఒక స్త్రీ ఉంది, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు. ఆమె పేరు సమరయ స్త్రీ. ఆమె కూడా ఒక సతను శోధన ఉంది. తను ఒక హృదయం అంతా పాపముతో నిండి ఉంది. అయితే తను కూడా కష్టపడింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను ఇచ్చి నీళ్లు తాగితే నీవు దప్పివను. అప్పుడు ఆమె అడిగింది, అయ్యా ఆ నీళ్లు నాకు కావాలి, నేను మరలా మరలా దప్పివనుకుంటున్నట్లు, మరలా మరలా ఇంత దూరం నేను రాకుండానట్లు దయచేసి ఆ నీరు నాకు ఇవ్వండి అని యేసుక్రీస్తుని ఆమె అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఆ నీరు నీకు కావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలంటే నీ హృదయం అనే పాపపు కొండను విడిచిపెట్టాలి. అప్పుడే నీకు నెమ్మది, అప్పుడే నా జీవజలము, అప్పుడే నా కృపను నేను నీకు ఇస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆమె పాపపు కొండను విడిచిపెట్టిందో
అప్పుడు ఆమెకి దేవుడు ఏం చేశాడు? నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం 3 రకాల ప్రజల గురించి మనం వివరించుకున్నాం. ఈ స్త్రీకి పాపముతో ఆమె హృదయంలో శాంతి లేదు, పాపముతో ఆమె కుటుంబంలో శాంతి లేదు, సమాజంలో ఆమె శాంతి లేదు. అలాంటి జీవితం జీవిస్తున్న ఆ స్త్రీకి దేవుడు మాట ఎప్పుడైతే ఆమె విందో, ఆమె దేవుడి మాట విని ఎప్పుడైతే తన పాపపు జీవితాన్ని ఒప్పుకుందో, తనకి నూతన జీవితం దేవుడు ఇచ్చాడు. వెంటనే అప్పటి వరకు సమాజం అంతా ఆమెను అపహాసం చేసింది. కానీ ఎప్పుడైతే ఆమెకు నూతన హృదయం వచ్చిందో, ఎప్పుడైతే ఆమెకు నూతన మనసు వచ్చిందో, అప్పుడు సమాజం అంతా ఆమె మాట విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది నూతన ఆశీర్వాదం అంటే. యాకోబులాగా మనకి భూసంబంధమైన ఆశీర్వాదం కావాలా? నీ బిడ్డలు ఆశీర్వదించబడాలా? నీ సంసారం ఆశీర్వదించబడాలా? వెండి బంగారాలు కావాలా? వెలగలిగిన వస్త్రాలు కావాలా? మరి వస్తు వాహనాలు కావాలా? అట్లయితే నువ్వు యాకోబు వలె రాత్రి అంతా పెరుగులాడాలి, లేకపోతే నీకు ఆశీర్వాదము రాదు. నాకు కూడా అంతే. అలానే జకేహి కుటుంబంలో నెమ్మది అన్నీ ఉన్నాయి, అట్టి ఓడులాగా అన్నీ ఉన్నాయి, కానీ భార్య భర్తల మధ్యను తమ హృదయాల్లో నెమ్మది లేదు. అలాంటి నెమ్మది నీకు కావాలా? ఆయనలాగా శక్తికి ఏసై చూసినట్టు నువ్వు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయన రోజు చూస్తూ ఉండాలి, దివారాత్రులు ఆయన వైపు చూస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి నెమ్మదిని ఇస్తాడు. ఒకవేళ మనం పాపంతో శాపంతో నలిగిపోతూ ఉన్నామా, నెమ్మది లేక ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మనకి నెమ్మదిని ఇస్తాడు. ఇవన్నీ మానవ జీవితానికి కావాలి. మరి దేవుడు అంటాడు, ఒకసారి ఆ వచ్చిన భాగాన్ని అందరూ చదివి ఇది వాక్యాన్ని ముగించుకున్నాం. 12వ టైము యెషయా గ్రంథం అందరం ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథము 43:19 వచ్చిన హృదయపూర్వకం చదవండి. ఎవరికైతే ఆశీర్వాదం కావాలనుకుంటారో అలాంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా దాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు ఆశీర్వాదాలు మీకు కావాలంటే మనము అందరం కూడా ప్రభు సన్నిధిలో కష్టపడదాం. దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.